నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడా మరియు జర్మనీ పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, జర్మనీ మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి, వీసా యొక్క ప్రయోజనాలేంటి, పిఆర్ వీసా కోసం అర్హతలేంటి, ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా సాధించాలి, పిఆర్ వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలేవి, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. నమస్తే అండి. జహంగీర్ గారు, చెప్పండి, మీరు ఏ దేశాల కోసం ఇమిగ్రేషన్ అందిస్తారు? ఇమిగ్రేషన్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ కెనడా పిఆర్ అండి. అంటే ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇమిగ్రేషన్ వీసాస్ పైన అప్లై చేయవచ్చు అండి. ఓకే, ఇమిగ్రేషన్ వీసాస్ ఏంటి అంటే పిఆర్ పైన వెళ్ళి అక్కడ సెటిల్ కావచ్చు అండి పర్మనెంట్గా. ఓకే, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా వచ్చేసి మనం కెనడాకి చేస్తాం. దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్డ్ వర్క్ వీసా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ప్రజెంట్ ఈ 4 కంట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ వీసాస్ కూడా చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ వీసాస్ పైన వెళ్ళొచ్చు. అండ్ దాని తర్వాత వన్స్ వీసా వచ్చిన తర్వాత పిఆర్ వీసా అయినా లేదా జర్మనీ జాబ్ సీకర్ వీసా ఏదైతే వీసా వచ్చిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, ఎవరైతే ఫస్ట్ టైం అక్కడ వెళ్తారో వాళ్ళకి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకి వచ్చేసి ఐఎల్స్ అండ్ పీటీ కోచింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఇవ్వబడుతుంది. ఆల్మోస్ట్ ఈ సర్వీసెస్ అన్ని ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది కెనడా ఇంకా ఆస్ట్రేలియా జర్మనీ పైన చాలామంది వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. జహంగీర్ గారు, ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటి, మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఆల్మోస్ట్ మనం ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ సిటీస్లో మనం కండక్ట్ చేస్తుంటామండి ఈవెంట్స్ అనేవి. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ ఈవెంట్కి వచ్చేసి ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. అంటే ఆ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనేది అక్కడ ఉంటారండి. వాళ్ళ ద్వారా అనేది ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే పేరెంట్స్కి చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే వాళ్ళ అబ్బాయికి డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి పేరెంట్స్తో వచ్చేసి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తే బెస్ట్, ఏ కంట్రీ అయితే బెస్ట్, వాళ్ళకి స్టూడెంట్ వీసా అప్లై చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ఏ యూనివర్సిటీకి అప్లై చేసే స్కాలర్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, ట్యూషన్ ఫీజెస్ ఎంతవరకు ఉండొచ్చు, వాళ్ళకి వన్స్ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ అంతా పిఆర్ ఎక్కడికి అప్లై చేస్తే బెటర్గా వాళ్ళ కెరియర్ బాగుంటుంది, ఇవన్నీ చెక్ చేస్తారు. అంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ పర్సెంటేజ్ కానివ్వండి, వాళ్ళ ఐఎల్ స్కోర్ ఏ యూనివర్సిటీకి ఎంత తెచ్చుకోవాలి అనేది కూడా ఈ ఈవెంట్లో అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే యూఎస్ఏ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తాం. యూఎస్ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అన్ని కంట్రీస్కి చేస్తామండి. అన్ని కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారనమాట. ఆ ఈవెంట్కి వచ్చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్కి అనేది యూస్ఫుల్గా అవుతుంది అది. జహంగీర్ గారు, స్పాట్ అసెస్మెంట్ డే వివరాలు చెప్తారా? స్పాట్ అసెస్మెంట్ వచ్చేసి అంటే అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉందో అలాగే స్పాట్ అసెస్మెంట్ డే కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది మనకి స్టూడెంట్ వీసా పర్పస్ అండి. అండ్ స్పాట్ అసెస్మెంట్ డే అనేది ఇమిగ్రేషన్ పర్పస్. ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి అక్కడ పిఆర్ పైన సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ గురించి మొత్తం ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రాసెస్ కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఈజీగా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనమాట. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ ప్రొఫైల్ని బట్టేసి వాళ్ళకి వీసా ఎక్కడ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కడ ఉన్నాయి. ఓకే, దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని కంపెనీస్లో ఉంది, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎలాగ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి స్పాట్ అసెస్మెంట్ ఆన్ ద స్పాట్లో వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి ఆన్ ద స్పాట్లో వాళ్ళకి రిపోర్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదే టైంలో ప్రాసెస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిటీ, అంటే చాలామంది డౌట్స్ ఉంటుంది, ఎన్ని మంత్స్లో వీసా వస్తుంది, ఐఎల్స్ ఏ కంట్రీకి అవసరం, ఐఎల్స్ లేకుండా ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. అక్కడ జర్మనీ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, అన్ని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ అనేది ఆ ఈవెంట్లో ఉంటారు. వాళ్ళ డౌట్స్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీరు జాబ్ సీకర్ వీసా మాత్రమే చేస్తారా, స్టూడెంట్ వీసా కూడా చేస్తారా? స్టూడెంట్ వీసాస్ కూడా చేస్తాం. స్టూడెంట్ వీసా అయితే ఎవరైతే బ్యాచిలర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు అనేది స్టూడెంట్ వీసాస్కి అప్లై చేసుకోవచ్చు. ఆ సపరేట్ స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అనేది ఉంటారు. ఆ కౌన్సిలర్స్ అనేది గైడ్ చేస్తారు, వాళ్ళు ఈ కంట్రీకి వెళ్తే బెటర్, వాళ్ళ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ట్యూషన్ ఫీజు, వాళ్ళ కోర్స్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళు రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే 1 or 2 years ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కంట్రీకి వెళ్ళి స్టడీస్ చేసుకుంటే బెస్ట్, దాని తర్వాత ఫర్దర్గా ఏ వీసా వస్తుంది వాళ్ళకి అనేది స్టూడెంట్ వీసా ఎక్స్పర్ట్స్ అనేది చెప్పగలుగుతారు.
అండ్ దాని తర్వాత వచ్చేసి ఇమిగ్రేషన్ కూడా మనం చేస్తామండి. అండ్ ఎడ్యుకేషన్తో పాటు జర్మనీ ప్రాసెస్ కూడా, జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ జర్మనీ వచ్చేసి మనకి ఎవరైతే వితౌట్ ఐఎల్స్ కానివ్వండి, వితౌట్ పీటీ కానివ్వండి, ఓకే, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. జర్మనీ కూడా ఆల్మోస్ట్ ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ 5 ప్రొఫైల్స్ మాత్రమే. ఈ 5 ప్రొఫైల్స్ ఎవరికి ఉంటాయి వాళ్ళు మాత్రం జర్మనీకి వెళ్ళొచ్చు అండి. ఒకటి వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ప్రొఫైల్, ఐటీ, టెక్నాలజీ, మ్యాథ్స్, హెల్త్ కేర్ సెక్టర్స్ ఎవరికైతే ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఒక 2 to 3 years వాళ్ళు జర్మనీకి ఈజీగా వెళ్ళొచ్చు అండి. ఈజీగా అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు అనమాట. జర్మనీ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి 1 year వీసా వస్తుంది. ఈ 1 yearలో అంటే వీళ్ళు జర్మనీ గవర్నమెంట్ అనేది ఈ 1 yearలో మనం వెళ్ళి జాబ్ తెచ్చుకుంటే ఈజీగా ఇంకొక 1 year ఎక్స్టెండ్ కూడా చేస్తారు మన వీసా. ఒకవేళ జాబ్ రాకుండా ఆ 1 year లోపల మనం వచ్చేసేయాలండి. ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి కాబట్టి జర్మనీ జాబ్ సీకర్ వీసా అనేది వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. అండ్ దీని తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవరైతే వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ అప్లై చేయాలి అనుకుంటే జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. అండ్ ఈ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ 4 months ఉంటుందండి. దీనికి కూడా మనకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఇవి ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. దీని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేషన్ ఇన్ ద సెన్స్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాయి అనేది దీనికి తెలిసిపోతుంది. దీన్ని బట్టి మనం జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా చేస్తాం. రైట్. జహంగీర్ గారు, ఇంకా కెనడా పిఆర్ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుంది? కెనడా పిఆర్ ప్రాసెస్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ పర్మనెంట్గా వెళ్ళి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అయితే వాళ్ళు కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఈ కెనడా పిఆర్ అనేది మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న లాస్ట్ 10 yearsలో ఈజీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 months అనేది ఉంటుందండి. ఈ 8 months ఎందుకంటే చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి. అంటే చాలా లెందీ ప్రాసెస్ కదా, వితిన్ 2 monthsలో ఆర్ 3 monthsలో కాదా అంటే వితిన్ 1 month or 2 or 3 monthsలో వీసా కాదండి. మినిమం కొంచెం పేషెన్సీ ఉంటే మనకు పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే 8 to 10 months కంపల్సరీగా పడుతుంది. ఈ టైం ఎందుకు పడుతుంది అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా మీరు సబ్మిట్ చేయాలి. ప్రాపర్గా సబ్మిట్ చేస్తే ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు త్రూ అవుట్ 8 to 10 months అనేది మీ డాక్యుమెంటేషన్ గైడ్ చేయడానికి, డాక్యుమెంటేషన్ చేయడానికి. తను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఎగ్జాక్ట్గా పంపిస్తే ఒకవేళ 6 monthsలో కూడా వచ్చిన వాళ్ళకి చాలామందికి వీసా అనేది ఉంది. ఓకే, వితిన్ 6 monthsలో కూడా రావచ్చు, లేదు అంటే 8 to 10 months మ్యాక్స్ టైం అనేది పడుతుంది. దీనికి ఎందుకు అంటే ఒకటి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అవుతుంది, నెక్స్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దాంతోపాటు వచ్చేసి ఈసీఏ అనేది జరుగుతుంది, అంటే మీ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ కానివ్వండి. అండ్ దాని తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ తర్వాత వచ్చేసి వాళ్ళు పూల్ ఎంటర్ అవ్వాలి. పూల్ ఎంటర్ అయితే ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ, ఏ ప్రోగ్రామ్కి అప్లికేషన్ యూస్ కోసం చెక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ ఇవన్నీ చేసిన తర్వాత వీసా అనేది గ్రాంట్ అవుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ ఎందుకు అంటే అంటే బయట చూసే ఉంటారు మీరు, చాలా డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లం కాకూడదని ఒక కేస్ ఆఫీసర్ పర్టికులర్గా వీళ్ళకి అసైన్ చేస్తాం. వీళ్ళ ఫైల్కి మొత్తం పిఆర్ వీసా వచ్చాక వాళ్ళని డాక్యుమెంటేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే పిఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తారా? కెనడా పిఆర్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే 67 points. ఈ 67 points ఎలా క్యాలిక్యులేట్ అవుతాయంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే ఏజ్లో వచ్చేసి 45 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ వచ్చేసి ఒకవేళ ఏజ్ అనేది 35 పైన ఉంటే పాయింట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతాయండి. 35 లోపల ఉంటే పాయింట్స్ అనేది ఫుల్ పాయింట్స్ అనేది వస్తాయి ఏజ్కి. మీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎనీ డిగ్రీ, అంటే కొంతమందికి డిప్లొమాతో వస్తారు. అంటే డిప్లొమా ఉంది ఒక 10th తర్వాత వెళ్ళలేమా కెనడా పిఆర్కి అంటే డిప్లొమా అనేది ఓవరాల్గా ఎడ్యుకేషన్ అనేది మనకి 15 years ఎడ్యుకేషన్ కావాలి మనం పిఆర్కి అప్లై చేయాలి అంటే. డిప్లొమా ఉన్నా కానీ +2 తర్వాత 3 years డిప్లొమా ఉంటే బెటర్ అండి. అండ్ ఎనీ డిగ్రీ, మాస్టర్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు. అండ్ ఎక్కడ నుండైనా అప్లై చేయవచ్చు. త్రూ ఇండియా నుండి కూడా అప్లై చేసుకోవచ్చు, బయట కంట్రీస్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. బయట కంట్రీస్ ఇప్పుడు యూకే నుంచి కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా నుంచి కెనడా వెళ్ళాలన్నా అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఐఎల్స్ అనేది జనరల్ అని ఉంటుంది. ఐఎల్స్ జనరల్ రాయొచ్చండి. దీంట్లో కూడా మనకు వచ్చేసి ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ పీటీ కోర్ దీనికి రాసుకోవచ్చు కెనడా పిఆర్కి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దేంట్లోనే ఉండొచ్చు అండి, ఐటీ కానివ్వండి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే ఐటీలో వాళ్ళు అప్లై చేస్తేనే వెళ్ళొచ్చు, అలా ఏం లేదు. ఐటీ నాన్ ఐటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఐటీతో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ ఫీల్డ్లో, టీచింగ్ ఫీల్డ్లో కానివ్వండి, అండ్ దాంతోపాటు వచ్చేసి అంటే టీమ్ లీడ్స్గా ఉంటారు, మేనేజర్స్గా ఉంటారు. ఓకే, ఏ చిన్న ఎంప్లాయీ అయినా కానీ మినిమం 2 years ఉంటే ఈజీగా వాళ్ళు దీనికి అప్లై చేసుకో. అండ్ దీంతోపాటు వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఇదైతే 67 points ఉంటాయో అవి వస్తున్నాయో లేవని ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇది అనేది కెనడా ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళు అనేది చెక్ చేస్తారు ఈ 67 points వస్తున్నాయా లేవా అని. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అక్కడ, అండ్ దాన్ని బట్టి వాళ్ళ డ్యూటీస్ ఏముండవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, వాళ్ళు కెనడా పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అని తెలుస్తుంది. వన్స్ ఎలిజిబిలిటీ క్లియర్ అయిన తర్వాత సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్ కూడా పంపిస్తాము. క్లయింట్కి పంపించిన తర్వాత వాళ్ళకి క్లయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, వాట్ ఈస్ ఈసీఏ ఫర్ కెనడా అండి? ఈసీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అండి. ఏంటి అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయాలి త్రూ కెనడియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తారు. ఓకే, వీళ్ళనేది బెస్ట్ సపోర్ట్ తీసుకుంటారు. WES అంటే వరల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీస్, అంటే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెరిఫై అవుతాయి. ఓకే, ఆ టైం అంటే మీ ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఓడి కానివ్వండి, డిగ్రీ సర్టిఫికేట్స్ కానివ్వండి వెరిఫై అవుతాయి అన్నమాట. ఇది కేస్ ఆఫీస్ అనేది మీకు ఒక చెక్ లిస్ట్ సెండ్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ టోటల్ మనకి రిజల్ట్ రావడానికి ఈసీఏది 30 to 45 days ఆఫ్ టైం ఎప్పుడైనా రావచ్చు. ఆ టైం పడుతుంది. ప్రాపర్గా డాక్యుమెంటేషన్ టైంకి టైం పంపిస్తే రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుందండి. కెనడా బెనిఫిట్స్ ఏంటండి, అలాగే ఈ FWS, PNP, AAPP గురించి చెప్తారా? కెనడా బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ అంటే మనకు 5 years వస్తుంది. 5 yearsలో మీరు 3 years కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు యూఎస్కి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది, యూఎస్ వీసా అంటే ఫాస్ట్గా వస్తలేదు కాబట్టి అక్కడ కెనడాకి వెళ్ళి దాంతోపాటు ఒక 3 years ఉండి ఈజీగా వాళ్ళు యూఎస్కి వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫుల్ టైం, పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ సాలరీస్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ వచ్చేసి మెడికల్స్ ఫ్రీగా ఉంటుందండి. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ కూడా పాయింట్స్ పెంచుకోవచ్చు అనమాట. అంటే త్రూ స్పౌస్ ద్వారా ఐఎల్స్ రాసినా కానీ అక్కడ నుంచి కూడా పాయింట్స్ వస్తాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ పాయింట్స్ వస్తాయి. ఎవరైతే రిలేటివ్స్ ఉన్నా కానీ పాయింట్స్ యాడ్ అవుతాయి మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏదైతే ఫారెన్ ఎక్స్పీరియన్స్, కెనడా ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా కానీ అక్కడ నుంచి కూడా పాయింట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జాబ్స్ కూడా ఆల్మోస్ట్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా జాబ్స్ ఈజీగా అక్కడ దొరుకుతున్నాయి. అంటే చాలామంది రూమర్స్ ఏంటి అంటే అక్కడ జాబ్స్ వస్తలేవు, వెళ్ళిన వాళ్ళకి వస్తలేవు. అంటే వీసాస్ అనేది చాలా టైప్ ఉంటాయండి. ఓపెన్ వర్క్ పర్మిట్ వీసాస్ ఉంటాయి, అన్స్కిల్ వీసాస్ ఉంటాయి. ఓకే, అంటే చూసుకోవాలి మనం ఏ స్టేటస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కెనడాకి పిఆర్ హోల్డర్ కావాలండి. ఓకే, పిఆర్ హోల్డర్ ఉంటే ఈజీగా వాళ్ళు జాబ్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి. జాబ్ అసిస్టెన్స్ అంటే ఏంటండి? జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. జాబ్ అసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం అనమాట. అంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ప్రొఫైల్ పిక్ అవడానికి మనకు 3 programs ఉంటాయండి ఇక్కడ. ఒకటి FSW, ఒకటి PNP, ఇంకోటి AAPP. ఓకే, వన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఎలిజిబిలిటీ దగ్గర నుంచి వాళ్ళ ఈసీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి పూల్లో ఎంటర్ అవుతుంది. పూల్లో ఎంటర్ అయిన తర్వాత మనకు 3 programs ఉంటాయి వీసా పిక్ కావాలి అంటే. ద ఫస్ట్ వన్ వచ్చేసి WES, వరల్డ్ ఫెడరల్ స్కిల్ వర్క్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో ఎలా ఉంటుందంటే మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ మనకు ఆ CRS స్కోర్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఐఎల్స్లో ఎంత వస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు మనకు తక్కువ వచ్చింది స్కోరు అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ PNP, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైతే స్టేట్కి అంటే ఆక్యుపేషన్ అనేది CRS స్కోర్ అనేది స్టేట్కి చేంజ్ అవుతూ ఉంటుంది మన టైం బై టైం. ఇక్కడ ఎలా ఉంటుందంటే చెక్ చేసుకోవాలి మన ఐఎల్స్, మన CRS స్కోర్ అండ్ మన ఆక్యుపేషన్ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ అవుతుందా, అంటే అది ఏ స్టేట్కి మ్యాచ్ అవుతుంది అంతా క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి మనం అప్లికేషన్ వేస్తాం. ఒకవేళ స్టేట్ నుండి మనకు వీసా వస్తే ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చండి. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి AEPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. వన్స్ ఇది వచ్చింది అంటే పైలట్ ప్రోగ్రామ్ అంటే ఇది కూడా ఇక్కడ కూడా 4 states ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనకు వీసా వస్తే ఇక్కడ కూడా వెళ్ళొచ్చండి.
అంటే ఆఫర్ లెటర్ వచ్చితే ఇక కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత అనేది మనం జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మనకి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారనమాట ఇక్కడ. అంటే ఆల్రెడీ ఎక్సెల్ అనేది 17 years నుంచి ఉంది కాబట్టి, అంటే తెలిసిన కంపెనీస్ ద్వారా కానివ్వండి, లేదంటే ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళని ఉంటారు, లేదంటే ఇమిగ్రేషన్ వీసాస్ పైన వెళ్ళని చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ నుంచి కూడా వాళ్ళకి ఆఫర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దాంతోపాటు ఎక్సెల్ సైడ్ నుంచి ఎవరైతే పోతారో క్లయింట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎక్సెల్ అనేది యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఐటీ కానీ, మాకు తెలిసిన నాన్ ఐటీ కంపెనీస్ కానివ్వండి, అక్కడ నుంచి ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏంటంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అనమాట. వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్కి అనేది హెల్ప్ అవుతుంది. జహంగీర్ గారు, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ గురించి చెప్తారా? పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏంటి అంటే, ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తారో, అంటే చాలామందికి భయంగా ఉంటుంది, అది ఎక్కడ ఉంటారు ఏంటి, వీసా వస్తుంది, జాబ్ కూడా ఈజీగా సక్సెస్ఫుల్లీగా చెప్పుకుంటారు. అక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఎక్సెల్ సైడ్ నుంచి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటారు, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. జహంగీర్ గారు, ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ గురించి చెప్తారా? ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ కూడా సేమ్ అండి. వీళ్ళు వచ్చేసి మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. 5 years తర్వాత ఒక 3 to 4 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఒక సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చు అండి, వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ వర్క్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కూడా ఈక్వల్గా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వాళ్ళకి శాలరీస్ అనేది బెటర్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే ఒక 10 times బెటర్ శాలరీస్ వాళ్ళకి అక్కడ కూడా వస్తాయి. దీనికి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే మనం వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఓకే, ఏజ్ వచ్చేసి సేమ్ 45 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఎనీ డిగ్రీ ఆర్ మాస్టర్స్, ఆస్ట్రేలియాకి కూడా ఎక్కడి నుంచి కన్నా అప్లై చేసుకోవచ్చు. అది ఇండియా నుంచి కూడా కావచ్చు, లేదంటే బయట నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. బట్ దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఉండాలండి. ఒకవేళ డిగ్రీ ఉంటే మోర్ దెన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక మాస్టర్స్ ఉంటే మోర్ దెన్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజ్ గుడ్ అండి. ఎందుకంటే రిలవెంట్, వాళ్ళైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారో దాంట్లోనే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటర్ అండి. ఓకే, దాని ద్వారా వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ఆస్ట్రేలియాలో. వన్స్ దీనికి కూడా ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు మన కెనడాకి ఎలా అయితే 67 points ఎలిజిబిలిటీయో, ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి 65 points అండి ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ కూడా వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఐఎల్స్ వచ్చేసి అకాడమిక్ రాయాలండి, పీటీ రాసుకోవచ్చు, టోఫైల్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పిఆర్కి వాళ్ళు. అండ్ దీంట్లో వచ్చేసి దీన్ని కూడా ఈ 65 pointsకి కూడా ఎవాల్యుయేషన్ చేస్తారనమాట. ఈ ఎవాల్యుయేషన్ కూడా ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు ఉంటారు ఎక్సెల్ సైడ్ నుంచి, వాళ్ళు రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వితిన్ 24 to 48 hours. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఏజ్కి, వాళ్ళ క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ దాన్ని బట్టి వాళ్ళకి ఐఎల్స్లో కానివ్వండి, పీటీలో కానివ్వండి రిక్వైర్డ్ స్కోర్ ఎంత రావాలి. అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు అంటే ఆస్ట్రేలియాకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ వచ్చేసి కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేస్తారు, వాళ్ళకి ఎగ్జాక్ట్గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయా లేవని కూడా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. అంటే సబ్ క్లాస్ అనేది ఉంటుంది ఆస్ట్రేలియాలో, 189 కానివ్వండి, 190 కానివ్వండి. వాళ్ళు 189కి ఎన్ని పాయింట్స్ తెచ్చుకుంటే ఎలిజిబిలిటీ అవుతారు, 190కి ఎన్ని పాయింట్స్ తెచ్చుకుంటే ఎలిజిబిలిటీ ఉంటారు. ఇవన్నీ అనేది ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది అనమాట. దీని రిపోర్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లయింట్కి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఐఎల్స్ అండ్ పీటీ ట్రైనింగ్ అవైలబిలిటీ గురించి చెప్తారా? ఐఎల్స్ ఇంకా పీటీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అది ఎవరైనా కానివ్వండి, అంటే స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తున్న వాళ్ళైనా కానివ్వండి, అది ఇమిగ్రేషన్, అది ఆస్ట్రేలియా పిఆర్కి అయినా కానివ్వండి, కెనడా పిఆర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కానివ్వండి, ఐఎల్స్లో కోచింగ్ కానివ్వండి, పీటీలో కోచింగ్ కానివ్వండి కావాలి అనుకుంటే ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు అనేది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారండి, గైడ్ చేస్తారు. మనకి 30 to 40 days ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, 45 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా ఇంప్రూవ్ మనం చేసుకోవాలంటే. కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, ఇప్పుడు ఐఎల్స్లో ఇంత తెస్తేనే మనం ఎలిజిబిలిటీ అవుతాం, లేకుంటే వీసా రాదు అని చాలా బయట మాట్లాడుకుంటారు. లేదు అంటే మా ఫ్రెండ్స్ కానివ్వండి, మాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళని చెప్పారు కానీ ఐఎల్స్ రాదు, దానికి అప్లై చేయకండి, చాలా రూమర్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్ అపాన్ అండి, అంటే ఒక్కొక్క ప్రొఫైల్ది ఒక్కొక్క ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ ప్రొఫైల్ వేరేలా ఉండొచ్చు, నా ప్రొఫైల్ వేరేలా ఉండొచ్చు, దాన్ని బట్టి పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, కొంతమంది రాయరు, కొంతమంది డిలే చేస్తారు. ఓకే, కొంతమంది డాక్యుమెంట్స్ టైంకి పంపరు, దానివల్ల కూడా డిలే జరుగుతుంటుంది పిఆర్లో. ఓకే,
ఫస్ట్ ఏంటి అంటే చెక్ చేసుకోవాలి ఆ స్కోర్ని బట్టి వాళ్ళకి ఏ ఛాన్స్ ఉంది, స్టేట్ వైజ్గా ఉందా, లేదు అంటే ఎఫ్ఎస్డబ్ల్యూలో ఛాన్స్ ఉందా, లేదంటే 189 వీసాకి ఛాన్స్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నా కానీ కొన్ని స్టేట్స్ అనేది మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చాలామంది రాసి వెళ్తున్నారు. స్టూడెంట్ వీసా కానివ్వండి, అది ఇమిగ్రేషన్ పర్పస్ అయినా కానివ్వండి. ఇది ఆల్మోస్ట్ మనకి 30 to 45 days ట్రైనింగ్ ఉంటుంది, 4 సెషన్స్ ఉంటాయి. ఈ 4 సెషన్స్లో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని. ఎక్సెల్ సైడ్ నుంచి ట్రైనింగ్ అండ్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్, స్కిల్ అసెస్మెంట్ అండ్ పాయింట్స్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆస్ట్రేలియా స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి మనకి ఇది వెరిఫికేషన్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తారండి. ఓకే, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అది వెరిఫై అవుతాయి అన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి సేమ్ ఏవైతే ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరిఫై అవుతాయి. అండ్ దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, మీరైతే ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఎన్ని కంపెనీస్లో వర్క్ చేస్తారో, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, అండ్ దాని దగ్గర రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, ఆఫర్ లెటర్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే స్కిల్ అసెస్మెంట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఇవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేవి స్కిల్ అసెస్మెంట్లో వెరిఫై జరుగుతుంది. వితిన్ 2 to 3 monthsలో ఈ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది మూవ్ అవుతుంది. ఎస్, 189 అండ్ 190 వీసా డీటెయిల్స్ చెప్తారా? 189 వీసా ప్లస్ 190 వీసా అంటే సబ్ క్లాసెస్ ఉంటాయండి ఆస్ట్రేలియాలో. ఫస్ట్ మన ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత, స్కిల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత, ఐఎల్స్ కానివ్వండి, అది పీటీ కానివ్వండి, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత, ఓకే, ఆ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అనేది మనకు తెలుస్తుంది అనమాట మనం ఏ సబ్ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉన్నాము అనేది. అది 189కా, అది 199. 189 అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ చూసుకోవాలి మన స్కోర్ ఎంత వస్తుంది అంటే 65 points, 75 points, 80 or 90 అని చూసుకోవాలి ఒకసారి. అండ్ లేదంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా కూడా ఉంటుంది. 190 వీసా సేమ్, దాన్ని కూడా పీటీ స్కోర్ ఎంత వస్తుంది, మన స్కోర్ ఎంత వరకు అని మ్యాచ్ అవుతుంది దానికి, అండ్ 75 points, 85 points చెక్ చేసుకొని దానికి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్, దీనికోసం ప్రాసెస్ డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? టోటల్ అంటే ఏపీఆర్ వీసాకి మీరు అప్లై చేసుకోవాలి అన్న, ఇప్పుడు జర్మనీ 4 months ప్రాసెస్ ఉంటుంది. కెనడా మనం చూసుకుంటే వచ్చేసి మనకి 8 to 10 months అండి. అంటే డాక్యుమెంటేషన్ మీరు ఎంత ఫాస్ట్గా సబ్మిట్ చేస్తారు, మీ రిక్వైర్మెంట్ మీరు ఎంత ఫాస్ట్గా మీట్ అవుతే దాని దగ్గర వీసా అనేది వస్తుంది మనకి. వితిన్ చాలా మందికి 6 monthsలో కూడా వీసా వచ్చింది. ఇప్పుడు కెనడా చూసుకుంటే మ్యాక్సిమం టైం వచ్చేసి 8 to 10 months అండి. ఆస్ట్రేలియా కూడా సేమ్ 8 to 10 months. ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేయాలి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదనే ఈ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఐఎల్స్ అండ్ పీటీ రిక్వైర్మెంట్స్ ఏంటండి? ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనం కెనడాని రాసుకుంటే కెనడా వచ్చేసి మనకి 6 points అండి ఈచ్ మాడ్యూల్లో. జనరల్లో 6 ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా వచ్చేసి 6.5 or 7 డిపెండ్స్. మళ్ళీ అది మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎస్టిమేట్ చేసి మనకి ఐఎల్స్ కానివ్వండి, పీటీ కానివ్వండి స్కోర్ చెప్తారు. ఎస్, యూకే ప్రాసెస్ గురించి చెప్తారా? యూకే స్కిల్ వర్క్ వీసా కూడా ఉంటుందండి. యూకే స్కిల్ వర్క్ వీసా అంటే ఒక వర్క్ పర్మిట్ టైప్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం యూకే స్కిల్ వర్క్ వీసాకి అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 months అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తేనే మనం ఈ యూకే స్కిల్ వర్క్ వీసాకి అప్లై చేయగలుగుతాం. దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు క్లయింట్ అనేది ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే దెన్ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ మనకి 4 to 6 months అండి. దీన్ని కూడా ఎవాల్యుయేట్ అనేది జరుగుతుంది. ప్రొఫైల్ మన ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది, దేంట్లో ఉంది, మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి దీని రిపోర్ట్ పాజిటివ్ వస్తే దాని తర్వాత మనకి ఫస్ట్ వర్క్ పర్మిట్ నుంచి పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటి అంటే ఫస్ట్ సింగిల్గానే వెళ్ళి మనం సెటిల్ అయ్యి తర్వాత ఫ్యామిలీని తీసుకువెళ్ళచ్చు. టూరిస్ట్ ఆర్ విజిట్ వీసా గురించి చెప్తారా? టూరిస్ట్ ఇంకా విజిట్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. టూరిస్ట్ వీసా వచ్చేసి మనం టూరిస్ట్ అండ్ విజిట్ వీసా డిఫరెంట్ ఏంటి అంటే ఇన్విటేషన్ అండి. ఒక రెండు సేమ్ ఈజీ ప్రాసెసే. టూరిస్ట్ అండ్ విజిట్ వీసా కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి విజిట్ వీసాకి అప్లై చేయాలి అంటే ఎవరైతే మీ రిలేటివ్స్ అబ్రాడ్లో ఉన్నారో, మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ కావచ్చు, అది లేదు అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదంటే రిలేటివ్స్ ఉన్నారు, మీరు వెళ్ళి కలవాలి అనుకుంటే విజిట్ వీసా పైన అప్లై చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇన్విటేషన్ అనేది పంపాలండి. ఇన్విటేషన్ ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి ఒక కంబ్యాక్ రీజన్ అనేది ఉంటే మనం ఆ విజిట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. దాని తగ్గ డాక్యుమెంట్స్ కానివ్వండి, అంటే ప్రాపర్గా మీ ఫైనాన్స్ స్టేటస్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి,
ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఎగ్జాక్ట్గా ఉంటే వితిన్ 1 to 1.5 monthలో ఈజీగా విజిట్ వీసా వస్తుంది. అండ్ సేమ్ టూరిస్ట్ వీసా కూడా ఎలా అంటే ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా 1 to 1.5 month ప్రాసెస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నారో ప్రాపర్ రీజన్ చూపించాలి. కమ్బ్యాక్ రీజన్ అంటే మీరు ఇక్కడ ఏముంది ఇండియాలో మీకు మళ్ళీ మీరు రాగలుగుతారా లేదని కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. దాని దగ్గర డాక్యుమెంటేషన్ ఫండ్స్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా చూపిస్తే దీనిలో వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎస్, ఇమిగ్రేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.